ఈ వీడియోలో మనం ట్రేసెస్ ఆఫ్ ఎ లైన్ గురించి చర్చిద్దాం. సో ట్రేస్ అంటే ఏంది? మనం జనరల్గా ఒక లైన్ హారిజాంటల్ ప్లేన్కి కానీ వర్టికల్ ప్లేన్కి కానీ ఇంక్లినేషన్స్ ఉంటాయి. సో ఆ ఇంక్లినేషన్స్ని మనము ఎలా ప్రొజెక్షన్ అంటే హారిజాంటల్ మీద ప్రొజెక్షనా లేకుంటే వర్టికల్ మీద ప్లేన్ మీద ప్రొజెక్షనా అని చెప్పి డ్రా చేసాం. బట్ ఇప్పుడు ఇక్కడ ట్రేసెస్ అంటే ఈ యొక్క ప్రొజెక్షన్ లైన్ ఎక్స్టెండ్ చేస్తే హారిజాంటల్ ప్లేన్ మీద కానీ వర్టికల్ ప్లేన్ మీద కానీ ఎక్కడైనా పాయింట్ టచ్ అయితే, సో టచ్ అయిన పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ హారిజాంటల్ ప్లేన్ మీద కానీ టచ్ అయితే హారిజాంటల్ ట్రేస్ అంటాం, వర్టికల్ ప్లేన్ మీద కానీ టచ్ అయితే వర్టికల్ ట్రేస్ అంటాం. సో ఎలా ఈ ట్రేసెస్ని మనము డ్రా చేయాలి ఇప్పుడు ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఒక రెఫరెన్స్ ప్లేన్ తీసుకుందాం. ఈ రెఫరెన్స్ ప్లేన్లో మనకు ఒక లైన్ ప్యారలల్ టు బోత్ ప్లేన్స్, అంటే హారిజాంటల్ ప్లేన్ అంటే ఈ సర్ఫేస్ హారిజాంటల్ ప్లేన్, ఈ సర్ఫేస్ వర్టికల్ ప్లేన్. ఈ లైన్ అనేది హారిజాంటల్ టు బోత్ ప్లేన్స్ ఉంది. సో సాధారణంగా మనకి వ్యూ చూస్తే, ఫ్రంట్ వ్యూ చూస్తే ఇది మన ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ యొక్క రెఫరెన్స్ పాయింట్స్ A', B'. అదేవిధంగా టాప్ వ్యూ నుంచి చూస్తే, సో టాప్ వ్యూ నుంచి కూడా చూస్తే మనకి AB వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ దానికి ట్రేస్ మనం గీయలేం. ఎందుకు గీయలేమంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ని మనం ఎక్స్టెండ్ చేసామంటే ఈ లైన్ ఎప్పటికీ టచ్ కాదు. అన్లిమిటెడ్ లైన్ గీసినా కూడా మనకు టచ్ కాదు. ఎందుకంటే ఈ లైన్ అనేది ప్యారలల్గా ఉంది కదా. సో ఒక లైన్ బోత్ ప్లేన్స్కి ప్యారలల్గా ఉంటే ఆ లైన్కి మనం ట్రేసెస్ గీయలేం. సో నేను చూపిస్తాను చూడండి ఇక్కడ. సో XY రాసుకుంటాం. ఇది మనం 2D రిప్రజెంటేషన్లో తీసుకున్నామంటే XY రెఫరెన్స్ లైన్ వస్తుంది. సో పైన మనకి అబోవ్ HP కదా, ఇది అబోవ్ HP ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP కాబట్టి ఎంతో కొంత డిస్టెన్స్ తీసుకొని డ్రా చేసుకోండి. సో లైన్స్ గీసుకుంటే మనకి ఈ విధంగా పాయింట్స్ వస్తాయి. సో ఇక్కడ మనం లైన్ ఎంత డ్రా చేసా కూడా ఈ XY లైన్ టచ్ అవుతుందా? అస్సలు టచ్ కాదు. సో అందుకోసం ఈ పర్టికులర్ ఫిగర్లో మనకి ట్రేసెస్ అనేటివి ఉండవు. నెక్స్ట్ ఇప్పుడు లైన్ కొంచెం VPకి ఇంక్లైన్డ్గానో ఆర్ HPకి ఇంక్లైన్డ్గానో తీసుకుందాం. సో ఇప్పుడు తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ నుంచి మనకి వ్యూ కనిపిస్తుంది. ఈ CDLA లైన్ వ్యూ చూస్తే మనకి దీని యొక్క ప్రొజెక్షన్స్ అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే హారిజాంటల్ ప్లేన్కి ఇంక్లైన్లో ఉంది, అంటే బాటమ్ రెఫరెన్స్ ప్లేన్కి ఇంక్లైన్లో ఉంది. సో దీని యొక్క వ్యూ చూసుకుంటే మనకి CDకి ఫ్రంట్ వ్యూ వస్తుంది. అదేవిధంగా టాప్ వ్యూ కూడా తీసుకుంటే, సో టాప్ వ్యూ రెఫరెన్స్ లైన్ కూడా ఈ విధంగా వస్తుంది. సో దీన్ని మనం 2Dలో రిప్రజెంట్ ఎలా చేస్తాం? సో 2Dలో రిప్రజెంట్ చేసేటప్పుడు ఒక XY లైన్ తీసుకుంటాం కదా. సో ఈ XY లైన్కి మనకి ఈ ట్రేస్ టచ్ అయ్యేటట్లు తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లైన్ ఉంది కదా, ఈ CD లైను D నుంచి ఎక్స్టెండ్ చేస్తాను. ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేస్తాను? అది కింద ఉండే బాటమ్ రెఫరెన్స్ ప్లేన్కి టచ్ అయ్యేటట్టు. ఒకవేళ పైన రెఫరెన్స్ ప్లేన్ ఉంటే పైన బాటమ్ రెఫరెన్స్ ప్లేన్కి టచ్ అయ్యేటట్టు. సో బట్ నాకు ఇక్కడ కింద రెఫరెన్స్ ప్లేన్ ఉంది, ఇక్కడ హారిజాంటల్ ప్లేన్. సో ఈ హారిజాంటల్ ప్లేన్కి టచ్ అయ్యేటట్టు నేను ఒక లైన్ని ఎక్స్టెండ్ చేస్తాను. సో ఆ ఎక్స్టెండ్ చేసిన లైన్కి రెఫరెన్స్గా ఒక ప్యారలల్ లైన్ తీసుకుంటే, అంటే ఆ పాయింట్ దగ్గర నుంచి ఈ ప్లేన్ ఏదైతే ఉందో ఈ ప్లేన్కి ఒక ప్యారలల్ లైన్ కన్నా డ్రా చేస్తే ఆ ప్లేన్ XY లైన్ని టచ్ అయ్యే పాయింట్ని H అంటాను, అంటే హారిజాంటల్ ట్రేస్ పాయింట్. అదేవిధంగా ఆ లైన్కి నేను ప్యారలల్గా ఫ్రంట్ వ్యూ లైన్ కన్నా డ్రా చేస్తే నాకు హారిజాంటల్ ట్రేస్ వస్తుంది. సో ఈ ట్రేస్ పాయింట్ ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ టచ్ అయిన లైన్ దగ్గర నుంచి ఒక రెఫరెన్స్ లైన్, ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే మనకి H పాయింట్ వస్తుంది, హారిజాంటల్ ట్రేస్ పాయింట్. అది XY లైన్ మీదనే ఉంటుంది ఖచ్చితంగా. కానీ హారిజాంటల్ ట్రేస్ అంటే ఎక్కడ ఉంటుందంటే మనకు ఆ లైన్ అనేది ఎక్కడికైతే వెళ్ళి టచ్ అయిందో ఆ పాయింట్ని హారిజాంటల్ ట్రేస్ అంటాం. ఓకేనా? సో సాధారణంగా ఇప్పుడు దీన్ని నేను రిజాల్వ్ చేస్తే ఏమవుతుంది, ఇది ఇలా బెండ్ అవుతుంది కదా. సో దానికి మనకి 2D డ్రా చేద్దాం. సో ఫస్ట్ ఒక XY లైన్ తీసుకుంటాను. సో XY లైన్ తీసుకొని అక్కడ మనకి ఫస్ట్ ఫ్రంట్ వ్యూస్ C', D', తర్వాత CD లైన్స్, ఈ 2 లైన్స్ డ్రా చేసేసుకుంటాను. ఇది జనరల్ వ్యూనే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ CD లైన్ని ఎక్స్టెండ్ చేస్తాను. ఎంతవరకు ఎక్స్టెండ్ చేస్తాను? ఈ D నుంచి ఈ XY లైన్కి టచ్ అయ్యేంత వరకు ఎక్స్టెండ్ చేస్తాను. సో XY లైన్ టచ్ అవుతుంది. అదేవిధంగా ఈ CD రెఫరెన్స్ లైన్ కూడా నేనేం చేస్తాను, దీన్ని ఎక్స్టెండ్ చేస్తాను ఈ విధంగా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలంటే ఈ C', D' లైన్ కన్నా మనకి హారిజాంటల్ XY లైన్ మీద టచ్ అయితే దాన్ని H అంటాం.
అదే ఎక్స్టెన్షన్ వచ్చేసేసి ఇక్కడ ఒక వర్టికల్ లైన్ డ్రా చేసామంటే, ఇక్కడ మనం డ్రా చేసాం కదా ఒక ప్యారలల్ లైన్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లేన్, ఆ ప్లేన్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లేన్ డ్రా చేస్తే మనకి వచ్చేదే హారిజాంటల్ ట్రేస్. నెక్స్ట్ ఇక్కడ వర్టికల్ ట్రేస్ ఉండదు. సో ఎందుకు వర్టికల్ ట్రేస్ ఉండదంటే మనకి ఇక్కడ వర్టికల్ ప్లేన్కి ఇంక్లినేషన్ లేదు కదా. సో వర్టికల్ ప్లేన్కి అదేవిధంగా ప్లేన్ వర్టికల్ ప్లేన్కి ఇంక్లినేషన్ ఉంటే వర్టికల్ ట్రేస్ వస్తుంది. సో కొన్నిసార్లు మనకి ప్లేన్ బోత్ లైన్స్కి ఇంక్లైన్డ్ అయితే హారిజాంటల్ ట్రేస్ వస్తుంది, వర్టికల్ ట్రేస్ వస్తుంది. ఇక్కడ ఓన్లీ ప్లేన్ ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్. ఇక్కడ అబ్జర్వ్ చేసామా, ఓన్లీ హారిజాంటల్. ఈ యాంగిల్ మనకి సిడి అనే యాంగిల్ ఇక్కడ రెఫరెన్స్ మాత్రమే ఉంది. సో అందుకు ఇక్కడ మనకి ఓన్లీ హారిజాంటల్ ట్రేస్ వస్తుంది. అదే వర్టికల్ ట్రేస్ కావాలంటే ఎలా చేద్దాం. సో ఇప్పుడు ఈ లైన్ తీసుకుందాం, ఈఎఫ్ లైన్. ఇక్కడ వర్టికల్ ప్లేన్ ఇంక్లినేషన్లో ఉంది. సో వర్టికల్ ప్లేన్ ఇంక్లినేషన్లో ఉన్నప్పుడు మనకి సాధారణంగా ఫ్రంట్ వ్యూస్, టాప్ వ్యూస్ వచ్చేస్తాయి, ఈ డాష్, ఎఫ్ డాష్. అదేవిధంగా పైనుంచి చూసుకుంటే ఈఎఫ్ లైన్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ ఈఎఫ్ లైన్ని ఇలా ఎక్స్టెన్షన్ చేస్తాను. సో ఎక్స్టెన్షన్ చేస్తే ఇది ఎక్కడ తగులుతుంది, వర్టికల్ ప్లేన్ మీద ఏదో ఒక పాయింట్ మీద టచ్ అవుతుంది. సో అదేవిధంగా నాకు వచ్చిన ఈ ఫ్రంట్ వ్యూ లెంత్ని కూడా ఎక్స్టెండ్ చేస్తాను. ఎక్స్టెండ్ చేస్తే ఇది ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది, ఆ పాయింట్ మనం వర్టికల్ ట్రేస్ అంటాం. సో ఈ పాయింట్ దగ్గర ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే అది ఎక్స్వై లైన్ మీద ఎక్కడైతే టచ్ అవుతుందో దాన్ని వి పాయింట్ అంటాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి వి పాయింట్ కానీ హెచ్ పాయింట్ కానీ ఎక్స్వై లైన్ మీదనే వస్తుంది. వేరే వర్టికల్ ట్రేస్, హారిజాంటల్ ట్రేస్ ఎక్కడ వస్తుందంటే హారిజాంటల్ ట్రేస్ హారిజాంటల్ ప్లేన్ మీద వస్తుంది, వర్టికల్ ట్రేస్ వర్టికల్ ప్లేన్ మీద వస్తుంది. అంటే మనం దాన్ని రిజాల్వ్ చేసినప్పుడు వర్టికల్ ట్రేస్ సాధారణంగా పైకి కనపడుతుంది, హారిజాంటల్ ట్రేస్ కిందికి కనపడుతుంది. సో ఇప్పుడు దీన్ని 2D డయాగ్రామ్ వేద్దాం. సో ఎక్స్వై లైన్ తీసుకుందాం. సో ఇది ఈఎఫ్ లైన్ జనరల్గా వేసేదే, నేను యాజ్ ఇట్ ఈస్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఈఎఫ్ లైన్ ఎక్స్టెండ్ చేస్తాను. ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్వై లైన్ టచ్ అవుతుంది కదా, ఎక్స్వై లైన్ టచ్ అయిన పాయింట్ వి అంటాను. అదేవిధంగా ఈ ఫ్రంట్ వ్యూ ఈ డాష్, ఎఫ్ డాష్ యొక్క లైన్ కూడా ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ వి దగ్గర ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకుంటాను. సో వి దగ్గర మనం ఎప్పుడైనా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకోవాలి. ఎందుకు డ్రా చేసుకోవాలంటే మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపించాను. సో ఈ పాయింట్ దగ్గర మనము ఒక రెఫరెన్స్ లైన్ ఎక్స్వై ప్లేన్కి టచ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ పాయింట్ని కలపాలి కదా. సో కలిపినప్పుడు ఏమవుతుంది, ఇది వర్టికల్ పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది, ఈ ప్లేన్కి ఎగ్జాక్ట్గా ప్యారలల్ లైన్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్యారలల్ లైన్ డ్రా చేసుకుంటాం. సో డ్రా చేసుకుంటేనే మనకు వచ్చేది వీటి. సో హారిజాంటల్ ప్లేన్కి ఇంక్లైన్ అయినప్పుడు వర్టికల్ ట్రేస్ ఉండదు, వర్టికల్ ప్లేన్కి ఇంక్లైన్ అయినప్పుడు హారిజాంటల్ ట్రేస్ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే పొజిషన్స్ ఆఫ్ ట్రేసెస్. సో పొజిషన్స్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఒక లైన్ని తీసుకుంటాం, ఆ లైన్ని టిపికల్ పొజిషన్స్లో ఉంటే ఆ పొజిషన్స్ని మనం ఎలా చేస్తాం. సో ఇప్పుడు ఒక జస్ట్ రెఫరెన్స్ ఎక్స్వై లైన్ తీసుకోండి. సో ఒక పీక్యూ అనే లైన్ ఉంది. సో పీక్యూ అనే లైన్ ఒక ఇంక్లైన్ పొజిషన్లో ఉంది. అది దేనికి ఇంక్లైన్లో ఉందో మనం కొంచెం నిదానంగా చూద్దాం. సో ఇక్కడ జనరల్గా మనకి ఫ్రంట్ వ్యూస్ వచ్చేస్తాయి, పీ డాష్, క్యూ డాష్, పీక్యూ లైన్ డ్రా చేసేస్తాం. అదేవిధంగా టాప్ వ్యూ కూడా తీసుకుంటాం, పీక్యూ నుంచి టాప్ వ్యూ తీసుకుంటే మనకి పీక్యూ అండ్ రెఫరెన్స్ లైన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ పీక్యూ ఉంది కదా, ఈ పీక్యూ లైన్ని ఎక్స్టెండ్ చేయాలి. సో అదేవిధంగా ఈ పీక్యూని ఈ విధంగా ఎక్స్టెండ్ చేస్తాం. సో ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఈ లైన్ని ఎక్స్టెండ్ చేయం. జనరల్గా మనము లైన్ ఇంక్లినేషన్ ఉంటుంది కదా, సో 2Dలో డ్రా చేసేటప్పుడు మనం ఈ లైన్ యాక్చువల్గా డ్రా చేయం కదా, టాప్ వ్యూ లైన్ ఫ్రంట్ వ్యూ లైన్ డ్రా చేసుకుంటాం. సో అందుకు ఏం చేస్తానంటే పీక్యూ అనే లైన్ ఎక్స్టెండ్ చేస్తాను. సో ఈ ఎక్స్టెండ్ చేసి ఇది ఎక్స్వై రెఫరెన్స్ లైన్ మీద ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ టచ్ అయిన పాయింట్ని వి అంటాను. అదేవిధంగా పీ డాష్, క్యూ డాష్ని కూడా ఎక్స్టెండ్ చేస్తాను. పీ డాష్, క్యూ డాష్ అంటే టాప్ వ్యూ లైన్ కూడా ఎక్స్టెండ్ చేస్తాను, సారీ ఫ్రంట్ వ్యూ లైన్ కూడా. సో ఈ ఫ్రంట్ వ్యూ లైన్ కూడా ఎక్స్టెండ్ చేస్తే ఈ ఫ్రంట్ వ్యూ లైన్ కూడా అదేవిధంగా ఎక్స్వై లైన్ దగ్గర ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. సో ఎక్స్వై లైన్ దగ్గర టచ్ అయ్యే పాయింట్ని నేను హెచ్ అంటాను. ఎక్స్వై లైన్ దగ్గర టచ్ అయ్యే పాయింట్ని హెచ్ అంటాను. అదేవిధంగా ఈ లైన్ని ఎక్స్టెండ్ చేస్తాం. సో ఎక్స్టెండ్ చేస్తే ఇది ఎక్కడో ఒక దగ్గర పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఆ పాయింట్ ఈ వీకి వర్టికల్గా డ్రా చేసామంటే అది వర్టికల్ ట్రేస్ అవుతుంది. హెచ్కి హారిజాంటల్గా డ్రా చేస్తే హారిజాంటల్ ట్రేస్ అవుతుంది. సో ఇది మీకు 2D రిప్రజెంటేషన్లో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో నేను 2D రిప్రజెంటేషన్ కూడా డ్రా చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఎక్స్ వైలు ఉన్నాయి.
సో ఎక్స్ వైలో ఫస్ట్ థింగ్ మనకి ఏం కావాలా, పీ డాష్ క్యూ డాష్ కావాలా, పీక్యూ కావాలా. అంటే ఇది సమ్ ఇంక్లినేషన్ అబోవ్ హెచ్పి ఉంది, ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి సమ్ ఇంక్లినేషన్తో ఉంది. సో ఆ ఇంక్లినేషన్ 2 ఇంక్లినేషన్స్ డ్రా చేసేసుకోండి, పీ డాష్ క్యూ డాష్. అదేవిధంగా ప్రొజెక్షన్ తీసుకొని పీ క్యూ 2 డ్రా చేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పీ డాష్ క్యూ డాష్ లైన్కి రెఫరెన్స్గా డ్రాఫ్టర్ తీసుకొని ఈ లైన్ పీక్యూ లైన్ని ఎక్స్టెండ్ చేస్తాం. ఇది ఎంతవరకు ఎక్స్టెండ్ చేస్తాం, ఎక్స్వై లైన్ దాటి ఎక్స్టెండ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఎక్స్వై లైన్ మీద టచ్ అయిన పాయింట్ని మనము హారిజాంటల్ ట్రేస్ అంటాం. ఎందుకంటే ఇది మనకి ఫ్రంట్ వ్యూ లైన్ కదా. సో ఈ ఫ్రంట్ వ్యూ పాయింట్ ఈ పాయింట్ని టచ్ అయ్యే పాయింట్ని హెచ్ అనే పాయింట్గా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఈ సిమిలర్గా ఇప్పుడు ఇక్కడ పీక్యూ ఉంది కదా, సో ఈ పీక్యూ లైన్ కూడా డ్రాఫ్టర్ పెట్టి రెఫరెన్స్గా ఎక్స్టెండ్ చేయండి, సేమ్ డ్రాఫ్టర్ పొజిషన్ పెట్టి ఎక్స్టెండ్ చేయండి. చేస్తే ఈ లైన్ వెళ్ళేసేసి ఎక్స్వై లైన్ని టచ్ అయిన పాయింట్ని వి అంటాం. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వి దగ్గర హెచ్ దగ్గర 2 ప్యారలల్ లైన్స్ డ్రా చేస్తాను. సో ఫస్ట్ ప్యారలల్ లైన్ డ్రా చేస్తే ఈ హారిజాంటల్ లైన్కి టచ్ అయ్యేది వర్టికల్ ట్రేసు. సెకండ్ ప్యారలల్ లైన్ డ్రా చేస్తే ఈ వర్టికల్ లైన్కి టచ్ అయ్యేదే వర్టికల్ హారిజాంటల్ ట్రేస్. అంటే హారిజాంటల్ లైన్కి టచ్ అయ్యేది వర్టికల్ ట్రేస్ అవుతుంది, వర్టికల్ పాయింట్కి టచ్ అయ్యే పాయింట్ హారిజాంటల్ ట్రేస్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ 2 కూడా మీరు అనుకోవచ్చు 2 కూడా కిందనే ఎందుకు వచ్చాయని. మీకు ఆ 2 కూడా కిందనే ఎందుకు వచ్చాయంటే చూడండి, ఇక్కడ హారిజాంటల్ ట్రేస్ ఈ ప్లేన్ సెక్షన్లో ఉందా, ఇక్కడ వర్టికల్ ట్రేస్ ఈ ప్లేన్ సెక్షన్లో ఉందా. ఇప్పుడు మనం దాన్ని రిజాల్వ్ చేస్తే అంటే ఈ ప్లేన్ని స్ప్లిట్ చేస్తే ఈ ప్లేన్ని ఈ ఎంటైర్ సర్ఫేస్ ప్లేన్ని కిందికి లాగితే ఏమవుతుంది, బిలో ఎక్స్వై లైన్ వస్తుంది కదా. సో అందుకు మనకి ఇక్కడ ఇక్కడ మనకి బిలో ఎక్స్వై లైన్ అబోవ్ ఎక్స్వై లైన్ అనేది టాపిక్ కాదు. మనకేంటంటే ఈ లైన్స్ని ఎక్స్టెండ్ చేస్తే ఈ లైన్ పాయింట్ ఎక్కడైతే కలుస్తుందో ఎక్స్వై లైన్ పాయింట్ మీద దానిని ఫ్రంట్ వ్యూ కలిస్తే హారిజాంటల్ ట్రేస్, టాప్ వ్యూ కలిస్తే వర్టికల్ ట్రేస్. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్. సో ఇంకొక ఎగ్జాంపుల్లో ఇంక్లినేషన్ ఆఫ్ ద లైన్ ఇంకొక విధంగా ఉంటుంది. అంటే వర్టికల్ ప్లేన్కి ఇంక్లినేషన్ ఉంటుంది. ఇందాక మనం హారిజాంటల్ ప్లేన్కి ఇంక్లైన్ చేసాం, ఇప్పుడు వర్టికల్ ప్లేన్కి ఇంక్లైన్ ఉంటుంది. సో వర్టికల్ ప్లేన్కి ఇంక్లైన్ ఉన్నప్పుడు పీక్యూ లైన్ రెఫరెన్స్ లైన్ తీసుకుంటాం. సో పీ డాష్ క్యూ డాష్ పాయింట్స్ వచ్చేస్తాయి. అదేవిధంగా టాప్ వ్యూ తీసుకుంటే పీక్యూ అనే పాయింట్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాము. ఫస్ట్ ఫ్రంట్ వ్యూ లైన్ ఎక్స్టెండ్ చేస్తాం, పీ డాష్ క్యూ డాష్. సో పీ డాష్ క్యూ డాష్ ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్వై లైన్ దగ్గర ఒక పాయింట్ టచ్ అవుతుంది. సో ఫ్రంట్ వ్యూ లైన్ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎక్స్వై లైన్ టచ్ అయ్యే పాయింట్ని హెచ్ అంటాం మనం. అదేవిధంగా టాప్ వ్యూ పీక్యూ లైన్ ఎక్స్టెండ్ చేస్తాం. సో పీక్యూ లైన్ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎక్స్వై లైన్ దగ్గర టచ్ అయ్యే పాయింట్ని వి అంటాం. దీన్ని మనం ఎక్స్టెండ్ చేయాలి ఖచ్చితంగా లైన్. ఎందుకు చేయాలంటే ఇక్కడేందో హారిజాంటల్ ట్రేసే మన రెఫరెన్స్ లైన్ అవుతుంది, బట్ వర్టికల్ ట్రేస్ దీనిని దాటి వెళ్తుంది కదా. సో ఆ ప్లేన్ అనేది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. సో అందుకోసమని మనం ఈ లైన్ని ఎక్స్టెండ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ హారిజాంటల్ హెచ్ పాయింట్ దగ్గర మనం ఒక వర్టికల్ లైన్ అంటే ఒక ప్యారలల్ లైన్ విత్ రెస్పెక్ట్ టు ఈ ప్లేన్స్కి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తాం. ఇది ఈ టాప్ వ్యూ ప్లేన్కి ఎక్కడైతే టచ్ అయిందో అది హారిజాంటల్ ట్రేస్. అదేవిధంగా వి దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేస్తాం, అది ఈ యొక్క ఫ్రంట్ వ్యూ పాయింట్కి టచ్ అయ్యే లైన్ని మనము వర్టికల్ ట్రేస్ అంటాం. సో ఈ రిప్రజెంటేషన్ని మనము డయాగ్రామ్లో వేయాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 అనేది ఎక్స్వై లైన్ అబోనే వస్తాయి. సో ఎలా వస్తాయి దాన్ని, ఫస్ట్ ఎక్స్వై లైన్ తీసుకుంటాం, యాజ్ యూజువల్ ఫ్రంట్ వ్యూస్ గీసేసేస్తాం, ఫ్రంట్ వ్యూస్ టాప్ వ్యూస్. మనకి ఇది ప్రస్తుతానికి ఇది యాంగిల్స్ లేవు కానీ ఎంతో కొంత యాంగిల్స్లో ఉన్నాయని అనుకుందాం. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఇంక్లైన్ టు బ్లోత్ ప్లేన్ ప్రాబ్లం చేసాం కదా ఇందాక. లైన్స్ మీరు లైన్స్ అబ్జర్వ్ చేస్తే ఇంక్లైన్ టు బ్లోత్ ప్లేన్స్ ఉన్నాయి కదా. సో అవే ఉంటాయి, కాకపోతే దాని తర్వాత రెజల్యూషన్స్ ఎలా డ్రా చేయాలనేదే ఇంపార్టెంట్. సో ఇక్కడ పీ డాష్ క్యూ డాష్ దగ్గర డ్రాఫ్టర్ పొజిషన్ చేసేసేసి ఈ పీ డాష్ క్యూ డాష్ లైన్కి ప్యారలల్గా డ్రా చేశాను అనుకోండి లైను. సో ఆ లైన్ ఎక్స్వై లైన్ మీద టచ్ అయ్యే పాయింట్ని హెచ్ అంటాను. అదేవిధంగా పీక్యూ లైన్ అంటే టాప్ వ్యూ యొక్క రెఫరెన్స్ లైన్ని డ్రాఫ్టర్ని పొజిషన్ చేసి దీన్ని కూడా ఎక్స్టెండ్ చేశానంటే ఇది ఎక్స్వై లైన్ దగ్గర టచ్ అయ్యే పాయింట్ని వి అంటాను. తర్వాత ప్రొసీజర్ ఏంది, హెచ్ దగ్గర ఒక ప్యారలల్ లైన్ డ్రా చేయాలి, వి దగ్గర ఒక ప్యారలల్ లైన్ డ్రా చేయాలి. హెచ్ దగ్గర ప్యారలల్ లైన్ డ్రా చేస్తే అది ఈ టాప్ వ్యూ లైన్కి టచ్ అయితే హారిజాంటల్ ట్రేస్, వి దగ్గర లైన్ డ్రా చేస్తే ఇది టచ్ అయ్యే పాయింట్ని వర్టికల్ ట్రేస్. అంటే ఇందాక మనం చూసుకున్నది 2 బిలో ఎక్స్వై లైన్, ఇక్కడ 2 అబో ఎక్స్వై లైన్.
సో మనకి క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అబోవ్ ఎక్స్వై బిలో ఎక్స్వై అని కాదు. సో టాప్ ఫ్రంట్ వ్యూ యొక్క ఎక్స్టెన్షన్ లైన్ టచ్ అయిన పాయింట్ని హెచ్ అంటాం. హెచ్ దగ్గర వర్టికల్స్ డ్రా చేసుకుంటే వచ్చేది హారిజాంటల్ ట్రేస్. టాప్ వ్యూ యొక్క ఎక్స్టెన్షన్ లైన్ ఎక్స్వై లైన్ టచ్ అయ్యేది వి పాయింట్. ఆ వి దగ్గర వర్టికల్స్ లైన్ రాసుకుంటే వర్టికల్ ట్రేస్ వస్తుంది. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఇక్కడ ప్రాబ్లమ్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఏ బి అనే లైన్ ఉంది. ఏ అనే పాయింట్ 20 mm ఓహెచ్పి ఉంది, 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఉంది. అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తాయి రెండు. తర్వాత బి అనేది కూడా అబోహెచ్పి ఉంది, 60 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఉంది. అంటే డైరెక్ట్గా లైన్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. కానీ ఈ ఏకి బికి మధ్యలో ఉండే ప్రొజెక్టార్స్ యొక్క లెంత్ ఎంత ఉంది? 60 mm ఉంది. సో ఇప్పుడు మనం ఆ 60 mm ప్రొజెక్టార్స్ని ఎలా డ్రా చేయాలి, దాని యొక్క ట్రేసెస్ని ఎలా కనుక్కోవాలనేది క్వశ్చన్. ఇక్కడ డ్రా ద ట్రేసెస్ అని ఇవ్వలేదు, బట్ మీకు జనరల్గా మీరు చూసుకుంటే ఇక్కడ ఖచ్చితంగా డ్రా ద ట్రేసెస్ అని చెప్పేసి క్వశ్చన్ మెన్షన్ చేస్తారు. డ్రా ద ట్రేసెస్ ఆఫ్ ఏ లైన్ అని. నెక్స్ట్ సో ఫస్ట్ థింగ్ మనకి ఎక్స్వై లైన్ డ్రా చేసేస్తాం. డ్రా చేసిన తర్వాత మన పాయింట్ ఏంది? ఏ ఎండ్ ఈస్ 20 mm అబోవ్ హెచ్పి. సో ఒక రెఫరెన్స్ పాయింట్ దగ్గర నుంచి ఏ డాష్, మనకి ఫ్రంట్ వ్యూ అంటే ఏ డాష్ వస్తుంది కదా. సో 20 mm అబోవ్ హెచ్పి తీసుకున్నాం. అదేవిధంగా బి ఎండ్ ఎంత ఉంది? 30 mm ఇన్ ఫ్రంట్, 20 mm అబోవ్ హెచ్పి, 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఇది మళ్ళీ కింద డ్రా చేద్దాం. అంటే ఏ పాయింట్ ఇక్కడ ఏ డాష్ వచ్చింది కదా, సిమిలర్గా కింద ఏ పాయింట్ వస్తుంది, అది 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపీనే. అది కొంచెం నిదానంగా డ్రా చేద్దాం. తర్వాత బి ఈస్ 80 mm అబోవ్ హెచ్పి. సో ఇక్కడ నుంచి ఒక 60 mm డిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్ లొకేట్ చేసే పాయింట్కి 60 mm డిస్టెన్స్లో బి అనే పాయింట్ని లొకేట్ చేశారు. యాక్చువల్గా 60 mm మనం మెయింటైన్ చేయాలి. చూసుకుంటే ఆ డిస్టెన్స్ మధ్యలో 60 mm ఉండాలి. ఓకేనా? ఇక్కడ మనకి ఎక్కడే కానీ యాంగిల్ ఇవ్వలేదు కదా. సో యాంగిల్ ఇవ్వలేదు కాబట్టి ఏ డాష్ బి డాష్ యొక్క ఎండ్ ప్రొజెక్షన్స్ యొక్క లెంత్ ఇచ్చేశారు. 20 mm అబో, 80 mm అబో. ఈ డిస్టెన్స్ కూడా ఇచ్చేసారు 60 mm. ఇంకా మనం ఇక్కడ ఏ డాష్ నుంచి బి డాష్కి కన్నా లైన్ డ్రా చేసామంటే ఆటోమేటిక్గా మనకి యాంగిల్ అనేది వచ్చేస్తుంది, మనం డ్రా చేసేసేయచ్చు. నెక్స్ట్ ఓకేనా? సో ఈ పాయింట్ అర్థమైంది. నెక్స్ట్ 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో ఈ పాయింట్ రెఫరెన్స్ నుంచి ఒక 30 mm లైన్ కిందికి డ్రా చేసుకుంటాం, అది ఏ అవుతుంది. సో ఏ ఈస్ 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. అదేవిధంగా 60 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో బి అనే పాయింట్ ఎంత ఉంది? 60 mm. సో ఇక్కడ నుంచి 60 mm, బి అనే పాయింట్ 60 mm రెఫరెన్స్ లైన్. ఇప్పుడు ఏ నుంచి బికి ఒక లైన్ జాయిన్ చేసామంటే అది మన టాప్ వ్యూ అయిపోతుంది. సింపుల్. ఎక్కడే కానీ యాంగిల్స్ ఇవ్వలేదు, ఓన్లీ డిస్టెన్సెస్ ఇచ్చారు. సో డిస్టెన్సెస్ బేస్ చేసుకొని మనకి 2 రెఫరెన్స్ లైన్ గీసాం. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఆన్సర్కి మనము ట్రేసెస్ గీయాలి. సో ఎలా గీస్తాం? ఫస్ట్ ఫ్రంట్ వ్యూ తీసుకుంటాం. ఈ ఏ డాష్ బి డాష్ ఉంది కదా, ఈ లైన్ని డ్రాఫ్టర్ని ప్లేస్ చేసి ఈ విధంగా ఈ లైన్ని ఎక్స్టెండ్ చేస్తాం. ఎక్స్టెండ్ చేసిన లైన్ ఏం చేస్తామంటే ఎక్స్వై లైన్ దగ్గర టచ్ అయిన పాయింట్ హెచ్గా నోట్ చేస్తాం. ఈ లైన్ని ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసుకుంటాం, ఎందుకంటే మనకి హారిజాంటల్ ట్రేస్ రావాలి కాబట్టి. అదేవిధంగా ఏబిని కూడా ఈ లైన్ని ఇక్కడ డ్రాఫ్టర్ ప్లేస్ చేసి ఇట్లా ఎక్స్టెండ్ చేస్తాం. అబ్జర్వ్ చేయండి. సో ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఎక్స్వై లైన్ దగ్గర టచ్ అయ్యే పాయింట్ని మనము వి అని లొకేట్ చేస్తాం. ఇప్పుడు వి దగ్గర హెచ్ దగ్గర 2 ప్యారలల్ లైన్స్ డ్రా చేయాలి. అంటే ఇట్లా వర్టికల్ లైన్స్, 2 వర్టికల్ లైన్స్ డ్రా చేసినప్పుడు ఏమవుతుంది? ఈ వర్టికల్ లైన్ వి దగ్గర డ్రా చేసినప్పుడు ఈ ఫ్రంట్ వ్యూ లైన్కి టచ్ అయితే వర్టికల్ ట్రేస్, అదే దగ్గర హెచ్ దగ్గర డ్రా చేస్తే ఏమవుతుంది? హారిజాంటల్ ట్రేస్ అవుతుంది. అంతే. వెరీ సింపుల్ వే ఆఫ్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో సెకండ్ ప్రాబ్లం కూడా ఆల్మోస్ట్ సిమిలరే. సో 30 mm అబోవ్ హెచ్పి ఉంది, ఇందాక 20 mm అబోవ్ హెచ్పి ఉంది, ఇప్పుడు 30 mm అబోవ్ హెచ్పి, 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఉంది. 60 mm అబోవ్ హెచ్పి, 80 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సేమ్ ఇందాక మనం చూసుకున్న క్వశ్చనే, బట్ న్యూమరికల్స్ స్లైడ్ చేంజ్లో ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తాం? ఎక్స్వై లైన్ డ్రా చేసేస్తాం. ఎక్స్వై లైన్ డ్రా చేసేసి 30 mm అబోవ్ హెచ్పితో పాయింట్ లొకేట్ చేసేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ బి పాయింట్ వచ్చేసి 60 mm డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి సో బి పాయింట్ వచ్చేసి 60 mm రెఫరెన్స్, 60 mm హైట్తో 60 mm డిస్టెన్స్ కూడా 60 mm 60 mm అబోవ్ హెచ్పి అన్నారు కదా. సో డిస్టెన్స్తో రాసాం. నెక్స్ట్
ఏ డాష్ బి డాష్ని లైన్ని జాయిన్ చేసేస్తాం. తర్వాత ఏం చేస్తాం, అదేవిధంగా కిందకి 20 mm, బి పాయింట్ కిందకి 80 mm. సో ఏ నుంచి బికి ఒక లైన్ జాయిన్ చేసేస్తాం. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, డ్రాఫ్టర్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఏ డాష్ బి డాష్ లైన్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేస్తాం. ఆ లైన్ ఎట్లా డ్రా చేస్తామంటే ఈ లైన్ XY లైన్కి టచ్ కావాలి. టచ్ అయిన పాయింట్ని ఏమంటాం మనము, హెచ్ అంటాం. అదేవిధంగా ఏబి దగ్గర డ్రాఫ్టర్ ప్లేస్ చేస్తాం. ఈ లైన్ని ఎక్స్టెండ్ చేస్తాం. ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి XY లైన్ దగ్గర టచ్ అయ్యే పాయింట్ని ఏబి దగ్గర ఒక రెఫరెన్స్ లైన్ డ్రా చేస్తాం. ఆ లైన్ XY లైన్ పాయింట్ టచ్ అయిన పాయింట్ని వి అంటాం. ఇప్పుడు హెచ్ దగ్గర వి దగ్గర 2 వర్టికల్స్ డ్రా చేస్తాం. హెచ్ దగ్గర ఒక వర్టికల్ హారిజాంటల్ ట్రేసు, వి దగ్గర ఒక వర్టికల్ ట్రేసు. సో ఈ విధంగా మనకు హారిజాంటల్ ట్రేసెస్ అండ్ వర్టికల్ ట్రేసెస్ని ఫైండ్ అవుట్ చేస్తాం.